ఏపీలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్. ఏపీలో మురాటా ఎలక్ట్రానిక్స్ అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని మురాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి హిరోయికి నివాకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. సింగపూర్లో హిరోయికి నివాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రానిక్స్ 4.0 పాలసీలో పలు ప్రోత్సాహాలు ప్రకటించామన్నారు. దీని ద్వారా ఏపీలో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. రాబోయే 4 ఏళ్లలో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారబోతోంది. 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంతో పాటు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ కలిగిన ఏపీలో ప్రస్తుతం పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. 4 ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, బలమైన ఎస్ఈజెడ్ మద్దతు, తిరుపతిలో బలమైన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఉనికి కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డిక్సన్, బ్లూస్టార్, డైకిన్, లాయిడ్స్, ఎల్జీ వంటి సంస్థలు ఇప్పటికే తమ తయారీ యూనిట్లు నెలకొల్పాయి. ఈ క్రమంలోనే మురాటా ఎలక్ట్రానిక్స్ అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. ఏపీలో ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ ద్వారా ప్రత్యేక క్లస్టర్లతో సంబంధిత యూనిట్ల ఏర్పాటుపై ప్రోత్సాహాలు అందజేస్తున్నాం. అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ పరికరాల తయారీకి మద్దతు ఇచ్చే అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. దీనిపై మురాటా ఎలక్ట్రానిక్స్ ఎండి హిరోయికి నివా స్పందిస్తూ జపాన్లోని టోక్యోలోని ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న తమ సంస్థ ఆసియా, యూరోప్, అమెరికాలలో తయారీ R&D సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్త ఉనికి కలిగి ఉందన్నారు. బలమైన ఆవిష్కరణ సామర్థ్యాలకు పెట్టింది పేరైన మురాటా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెడుతుంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని మురాటా ఎండి తెలిపారు.